నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఏఐసిసి ప్రకటించిన తర్వాత అందరిలో జరుగుతున్నటువంటి చర్చ, మాటల మాంత్రికుడు, రాజకీయ చాణక్యుడైనటువంటి కేసీఆర్ను ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి సమర్థత ఏమిటి? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కురు వృద్ధులందరినీ పక్కకు నెట్టి ముఖ్యమంత్రి స్థానానికి ఆయన ఎదగటం వెనక ఉన్నటువంటి కృషి ఏమిటి? ఈ రెండిటి మధ్య చాలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు గమనిస్తే రేవంత్ రెడ్డి తన లక్ష్యాన్ని 2 దశాబ్దాల క్రితమే నిర్ణయించుకున్నాడు. సుమారుగా 2006లో 17 సంవత్సరాల క్రితం మీడియా ముందుకొచ్చి ఎప్పటికైనా సరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతాను అని ప్రకటించుకున్నాడు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. అందరూ చెప్పటం వేరు, దాని ఆచరణలో లక్ష్యాన్ని ఛేదించడానికి కష్టపడి దాన్ని చేరుకోవటం వేరు. దాంట్లో రేవంత్ రెడ్డి 100కు 100% సక్సెస్ అయ్యాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏమిటి రేవంత్ రెడ్డిని అక్కడ ఉండేటువంటి తెలంగాణ ప్రజలు నమ్మటం వెనక, కేసీఆర్ను ఓడించేంత బలం ఇవ్వటం వెనక ఉండేటువంటి ప్రధానమైనటువంటిది ఏమిటి అని అంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత అనేటువంటి ఒక ఎత్తు అయితే, కేసీఆర్ని అదేవిధంగా కేసీఆర్ కుటుంబాన్ని ధీటుగా ఎదుర్కోగలిగినటువంటి సమర్థుడు రేవంత్ రెడ్డి అని నమ్మగలిగారు మాత్రమే. అప్పుడే తెలంగాణ యువతరం మొత్తం కూడా రేవంత్ రెడ్డి వెనకాలుంది. ఇక అందరూ అనుకున్నటువంటిది కాంగ్రెస్ గెలవటానికి ఉండేటువంటి పెద్ద అవరోధము ఆ పార్టీలో ఉండేటువంటి సీనియర్లు, కురు వృద్ధులు. వాళ్ళు అవరోధం అంటే అనేదానికన్నా కూడా ఆ పార్టీకి గుదిబండల్లాగా మారటం, ఆ పార్టీ ఓటమికి అంతర్గతంగా వాళ్లే కారణం అవటం అనేటువంటిది కూడా చర్చ ఉన్నటువంటి మాట. ఇది ఒక విమర్శ లాంటిది అయినప్పటికీ కూడా ఇప్పుడు జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఎక్కడైతే ఏఐసిసి ఆ పార్టీ అధిష్టానము వృద్ధుల మీద ఆధారపడిందో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలి, ఇక్కడ వృద్ధులను పక్కన పెట్టి వాళ్ళ స్థానంలో ఎవరైతే యువకుడైనటువంటి రేవంత్ రెడ్డి సమర్థుడైనటువంటి నాయకుడిని తీసుకువచ్చి ముందు పీటిని నిలబెట్టగలిగిందో అప్పుడే కాంగ్రెస్ పార్టీకి విజయం ఖాయమైనట్టుగా స్పష్టమైంది. అయితే రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని కనుక చూస్తే ఒక గమ్మత్తైనటువంటి విషయం మనకు అర్థమైంది. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్తావనాన్ని టీఆర్ఎస్ నుంచే ప్రారంభించాడు. ఇప్పుడు ఏకంగా అదే టీఆర్ఎస్ రూపం నుంచి బీఆర్ఎస్గా మారినటువంటి ఆ పార్టీని ఓడించి రాజకీయంగా తెలంగాణలో అధికారాన్ని తను హస్తగతం చేసుకున్నట్టు, అది కూడా కేసీఆర్ దగ్గర నుంచి. 2004లో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేటువంటి లక్ష్యంతో రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఆ తర్వాత పార్టీలో కొంత సరైనటువంటి గుర్తింపు రావటం లేదనేటువంటి దాని మీద బయటికి వచ్చేసి మొట్టమొదటిసారి 2006లో ఆయన జెడ్పీటీసీ సభ్యుడిగా, స్వతంత్ర అభ్యర్థిగా ఆయన జెడ్పీటీసీ సభ్యుడిగా గెలవటము, ఆ తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2007లో స్వతంత్ర అభ్యర్థిగానే ఎమ్మెల్సీగా గెలిచారు. అక్కడి నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత వేగంగా పెంచుకుంటూ వచ్చారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో 2009 ఎన్నికలు రేవంత్ రెడ్డికి ఒక కీలకమైనటువంటి రాజకీయ మలుపుగా చెప్పుకోవచ్చు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నం, ఇంకొక వైపున పీఆర్పీ పేరుతో చిరంజీవి రాజకీయాల్లోకి రావటము, మరోవైపున చంద్రబాబు నాయుడు మహాకూటమిని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి తాను రాజకీయ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు. ఈ ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు
జూనియర్ ఎన్టీఆర్ను కూడా తెలంగాణలో ప్రచారానికి రంగంలోకి దించారు. ఆ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్కి ఒక రకంగా ఈ విధమైనటువంటి ప్రసంగాలు, వ్యవహారము, ఆ బాధ్యతలు, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి రాజకీయ పర్యటన మొత్తం తెలంగాణలో పర్యవేక్షించినటువంటి వాడు రేవంత్ రెడ్డి. ఎందుకు? రేవంత్ రెడ్డి యొక్క ప్రసంగం, అతని ప్రసంగ పాఠం అద్భుతంగా ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్పారు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీలో తాను ఒక కీలకమైనటువంటి నేతగా ఎదగటము, అదేవిధంగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా 2014 నుంచి 17 వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఓటుకు నోటు కేసు ఇవన్నీ కూడా మనం తెలిసినటువంటిదే. 2016 అంటే 2014లో తెలంగాణ విడిపోయిన తర్వాత అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓటుకు నోటు కేసు, దాని మీద 2017లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. ఆ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత 2018 ఎన్నికలకు ముందు అతన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు. అప్పుడు కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి కూడా చెందారు రేవంత్ రెడ్డి. అయితే 2019 ఎన్నికల్లో అనూహ్యంగా ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే ఆయన ఒక చిరకాల వాంఛ రేవంత్ రెడ్డికి, నేను ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెట్టాలి అనేటువంటి దాని మీద. ఎందుకు అంటే ఆయన జైపాల్ రెడ్డి వాళ్ళ సమీప బంధువుని రేవంత్ రెడ్డి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ సోదరుడి పాప ఎవరో. రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో మీడియా ముందు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావన చేస్తే, గాడిదైన గుర్రాన్ని ఒక దాంట్లో మీరు కలిపి మాట్లాడొద్దు అనేటువంటి విధంగా కొంత అవమానంగా ఫీల్ అయ్యాడు రేవంత్ రెడ్డి. దీంతో ఎప్పటికైనా సరే పార్లమెంట్లో అడుగు పెడతాను, జైపాల్ రెడ్డి ఉన్నటువంటి పార్లమెంట్లో అనేటువంటి దాని మీద కూడా మాట్లాడి ఆ విధంగా పార్లమెంట్కి వెళ్ళి 2019లో అనూహ్యంగా జైపాల్ రెడ్డి చాలా సందర్భాల్లో కూడా నేను ఎప్పటికైనా సరే తెలంగాణకి నేను ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్పుకునేటువంటి వాళ్ళు. చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళారు. ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్గా పేరు తెచ్చుకున్నారు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ముఖ్యమంత్రిగా చేయాలి. కానీ ఈ రోజున తన మామ ఏవైతే చేరుకోలేనటువంటి స్థానానికి ఈ రోజున రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కావటం అనేటువంటిది, ఇది ఒక రకంగా వాళ్ళ కుటుంబంలో సంతోషం కలిగించేటువంటి అంశమే. అయితే రేవంత్ రెడ్డిని ఈ స్థాయికి తీసుకురావటం వెనక తన మాట తీరు, తన ప్రసంగ తీరు, తన ప్రసంగాలు చేసేటువంటి క్రమంలో ఏ అంశాన్నైనా సరే పూర్తిగా స్టడీ చేసి క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పటం అనేటువంటిది రేవంత్ రెడ్డి యొక్క ప్రసంగానికి ఉన్నటువంటి ప్రత్యేకత. అయితే విధంగా తెలంగాణ యాసలో మాట్లాడటం, ఆ భాషను కూడా ప్రజలకు మాస్కి కనెక్ట్ అయ్యే విధంగా మాట్లాడటం అనేటువంటిది కూడా అతనికి బాగా కలిసి వచ్చినటువంటి అంశంగా ఉంటుంది. అదేవిధంగా కేసీఆర్, కేటీఆర్ వీళ్ళిద్దరూ మిగతా వాళ్ళందరినీ తుస్కారంగా మాట్లాడటం, తీసివేతగా మాట్లాడటం, ఒక రకంగా పరుష పదజాలంతో మాట్లాడటం, అవమానాలకు గురి చేయటం అనేటువంటిది కేసీఆర్కి పెట్టింది పేరు. కేసీఆర్ను కానీ కేటీఆర్ను కానీ అంతకన్నా ఇంకా తుస్కారంగా మాట్లాడటం ద్వారాగా నేను మాటకు తగ్గను, చేతల్లో కూడా తగ్గను అని రాజకీయంలో కూడా నిరూపించుకున్నటువంటి వాడు రేవంత్ రెడ్డి. అందుకనే రేవంత్ రెడ్డి మాసు అట్రాక్ట్ చేయగలిగింది. ఒక ఇంటర్వ్యూలో మొన్న ఏబిఎన్ బిగ్ డిబేట్ అనేది రేవంత్ రెడ్డితో ఒక ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ చేసేటువంటి సందర్భంలో రాధాకృష్ణ ఒక మాట అడిగాడు, ఏంటి నువ్వు కేసీఆర్ని సన్నాసి అంటావు, నీకన్నా పెద్దోడు కదా, అట్లా సన్నాసి అనటం ఎంత మేరకు కరెక్ట్ అనేటువంటి విధంగా. నేను ఆయన సన్నాసి అన్నటువంటి మాట వాస్తవమే, కేసీఆర్ నాకన్నా పెద్దోడే, కానీ కేటీఆర్ కన్నా నేను అంతకన్నా పెద్దోడి కదా, మరి నన్ను ఎంత అవమానకరంగా మాట్లాడాడు కేటీఆర్ అనేటువంటి వ్యక్తి. అలాంటి మరి కేటీఆర్ మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడను? ఖచ్చితంగా మాట్లాడతాను. ఖచ్చితంగా నేను ఆ విధంగా మాట్లాడకపోతే వాళ్ళకి మాటకి సమాధానం చెప్పకపోతే కుదిరేటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఎందుకు తుస్కారంగా కేసీఆర్, కేటీఆర్ని మాట్లాడాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పి. ఇంకొకటి, మొన్న ఎన్నికల సమయంలో పలు ఛానల్స్లో జరిగిన ఇంటర్వ్యూల్లో అసలు రేవంత్ రెడ్డికి ఇంత సబ్జెక్ట్ ఉందా అనేటువంటి విధంగా ఏ అంశాన్ని తీసుకున్నా తన పరిపాలన ఒకవేళ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయితే తన పాలన ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాన్ని కూడా అనేకమైనటువంటి విద్య, వైద్యము, అదేవిధంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ రంగాన్ని తీసుకున్నా సరే తెలంగాణని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశాల మీద చాలా వివరంగా చెప్పినటువంటి అంశం. TV9 రజనీకాంత్ ఆసక్తికరమైనటువంటి ఒక ప్రశ్న వేశాడు మొన్న ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డికి.
పాలనా అనుభవం లేదు, ఒక మంత్రి చేయలేదు, అసలు ఈ పాలనలో అనుభవం లేదు. ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, ఓకే, కానీ నువ్వు అసలు ఎప్పుడు మంత్రివే కాలేదు. నువ్వు ముఖ్యమంత్రిగా రేపు పొద్దున ముఖ్యమంత్రి అయితే ఎలా నువ్వు పరిపాలిస్తావు రేవంత్ రెడ్డి అని, ఇది ప్రజల ప్రశ్న అనేటువంటిది అని మన రజనీకాంత్ అడిగాడు. దానికి రేవంత్ రెడ్డి ఒక్కటే సమాధానం చెప్పాడు. సరే, నేను 2004 నుంచి నేను రాజకీయాల్లో ఉన్న ఇలా సమాధానాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయలే. అతను ఎమ్మెల్యేగా, ఎంపీగా, లేకపోతే ఇప్పుడు ఉండేటువంటి రాజకీయాల్లో తన బాధ్యతలు ఏ విధంగా నిర్వర్తించారో అందరికీ తెలుసు. కానీ సూటిగా స్పష్టంగా ఒక అంశాన్ని ఏం చెప్పారు అంటే, నెహ్రూ చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ ఆ రోజున నేరుగా ప్రధానమంత్రి బాధ్యతలను నిర్వర్తించి ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అనేటువంటి విధంగా పాలన ఐరన్ లేడీలాగా మంచి పేరు తెచ్చుకున్నారా లేదా? అదేవిధంగా ఒక పైలట్గా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ చనిపోయిన వెంటనే ప్రధానమంత్రి అయ్యి ఒక ఐటీ రంగంలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత రాజీవ్ గాంధీకి ఉంది కదా. కాబట్టి మన దగ్గర విజన్ ఉండాలి, కానీ మనకి పాలనా అనుభవం నువ్వు ఆ పోస్టులో చేసావా లేదనేటువంటిది పాయింట్ కాదు అనేటువంటి, ఇది ఒక ఉదాహరణగా మాత్రమే చెప్పాను. ఇలాగా పాలనా అనుభవం అంటే క్షేత్రస్థాయి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, ప్రతిపక్ష నేతగా శాసనసభలో మీరు రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి సమయంలోనే 2009కి ముందు ఒక ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డిని కూడా ధీటుగా శాసనసభలో ఎదుర్కొన్నటువంటి వాడు రేవంత్ రెడ్డి. కాబట్టే ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఒక 22 దశాబ్దాల తర్వాత ఆయన ముఖ్యమంత్రి స్థానంలో తెలంగాణ ప్రజలు కూర్చోబెట్టాడు. అయితే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి తన బలం ప్రధానమైనటువంటిది తన కుటుంబం అని రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పారు. రేవంత్ రెడ్డి వాళ్ళు 7 అన్నలదమ్ములు. 7 అన్నలదమ్ములో అత్యధిక మంది వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళే ఉన్నారు. అయితే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ సోదరులు సర్పంచులుగాను, స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఒక సోదరి, 7 అన్నలదమ్ములు, ఒక సిస్టరు, ఆవిడ కూడా సర్పంచ్గా పనిచేసినటువంటి అనేది వీళ్ళతో పొలిటికల్ ఫ్యామిలీ. అయితే రేవంత్ రెడ్డి తను సొంతంగా ఎదగటం కోసము ఒక రకంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి హైదరాబాద్లో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రింటింగ్ ప్రెస్లకు సంబంధించినటువంటి దాని మీద ఎక్కువ గ్రిప్ సంపాదించేటువంటి ఆ వ్యాపారంలో ఉండేటువంటి రేవంత్ రెడ్డి కూడా మొదటిసారి హైదరాబాద్కు వచ్చి అదే తరహా వ్యాపారంలో ఉన్నారు. వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా వ్యాపారంలోనూ, అదేవిధంగా అమెరికాలో కూడా కొంతమంది సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఉమ్మడిగా రేవంత్ రెడ్డిని ఒక రాజకీయ నాయకుడిగా ఎదగటం కోసం వాళ్ళ సపోర్టు కుటుంబం వైపు నుంచి ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రేమ వివాహము మన జైపాల్ రెడ్డి వాళ్ళ యొక్క బంధువుల కూతుర్ని చేసుకుని ఆవిడ కూడా రేవంత్ రెడ్డి లక్ష్యం చేరుకోవటం కోసం ఖచ్చితంగా ఉండేటువంటి ఇబ్బందులన్నింటినీ రేవంత్ రెడ్డి ఒక రకంగా ఆయన మీద ఒక సందర్భంలో కాల్పులు కూడా జరిగాయి. ఆయన ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తాడు, ఆయన మీద ఎప్పుడైనా దాడులు జరగవచ్చు, ఆయన ప్రాణాలకు కూడా ముప్పు ఉంది అనేటువంటి సందర్భంలో కూడా తన సతీమణి చెప్పినటువంటి మాట ఏమిటంటే, రాజకీయాల్లో అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించేటువంటి క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మేము మొత్తం కూడా రేవంత్ రెడ్డికి అండగా ఉంటాము, ఈ ఇబ్బందులన్నింటినీ కూడా మేము దీన్ని ఇబ్బందులుగా ఫీల్ అవ్వము అనేటువంటి సందర్భం రేవంత్ రెడ్డి సతీమణి దగ్గర నుంచి వాళ్ళ సోదరులు, వాళ్ళ సోదరి, వీళ్ళందరూ అదే ఆయన రేవంత్ రెడ్డి బలంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన కోరుకున్నటువంటి విధంగా తెలంగాణకి ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యారు. మరి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా మాకు తిరుగులేదు తెలంగాణలో అనేటువంటి వాళ్ళ 10 ఏళ్ల పాలనని మరిపించేటువంటి విధంగా రేవంత్ రెడ్డి మార్కు పాలన తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుందో నెక్స్ట్ 5 ఇయర్స్లో మనం చూడబోతున్నాం.